ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడే 24వ జిల్లాగా కావలిని చెయ్యాలని నాడు ఆలోచన జరిగిందని మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులి చక్రపాణి అన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని అర్హతలు కావలికి ఉన్నాయన్నారు. పెన్నా నదికి ఉత్తరం వైపు ఉన్న కావలి, కోవూరు, పాత అల్లూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా చేయాలన్నారు. కావలిలో ఇప్పటికే జిల్లా కోర్టు పెట్టాలన్న డిమాండ్ ఉందన్నారు. రామాయపట్నం పోర్ట్, దగదర్తి ఎయిర్పోర్ట్, జువ్వలతిన్నె ఫిషింగ్ హార్బర్ అనుబంధంగా పరిశ్రమలు రానున్నట్లు తెలిపారు. మరోపక్క మినీ తిరుమల, కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, దుత్తలూరు వెంగమాంబ, మాలకొండ, జొన్నవాడ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన ప్రాంతంగా చరిత్ర ఉందన్నారు. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉందని, ఇప్పటికే 2 ఎంపీలు, 2 మాజీ ఎంపీలు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి కావలి ప్రాంతవాసి కావడం విశేషమన్నారు. ఇలా కావలి జిల్లా కావడానికి అన్ని అర్హతలు అవసరం ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో యువ లాయర్లు అక్కిలిగుంట రమేష్, ఆమంచి సుబ్బు తదితరులు ఉన్నారు. మన నెల్లూరు జిల్లా పెన్నా యువతల వైపు ఉన్న ప్రాంతం వరకు ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పుడో 2005 సిరాజుద్దీన్ అనే ఒక అడ్వకేటు ఉద్యమం చేసి ఉన్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే 24వ జిల్లా చేయాలనే ఒక నేపథ్యం కలిగి ఉన్న కావలి గత ప్రభుత్వంలో కూడా దీన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇది చేయలేకపోయారు. ఇప్పుడైనా కూడా మళ్ళా పునర్విభజన జరుగుతుంది కాబట్టి జిల్లా కేంద్రాలుగా కావలి జిల్లా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ కావలి జిల్లాలో కోవూరు, పాత అల్లూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు ఇవన్నీ కలిపి జిల్లాగా చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కూడా 1971లో కూడా పార్లమెంట్ స్థానం పులి వెంకటరెడ్డి అనే ఒక ఎంపీ ఒక స్థానం కావలికి ఉన్నింది. ఎంపీ స్థానం తీసేశారు. తర్వాత రేపు భవిష్యత్తులో కూడా పునర్విభజన జరిగినప్పుడు ఎంపీ స్థానం కూడా కావలి కేంద్రంగా రావచ్చు. వీటన్నిటికీ కూడా నేపథ్యం ఉంది. భౌగోళికంగా, రాజకీయ పరంగా, తర్వాత వ్యాపార పరంగా అన్నీ కూడా కావలికి ఎటువైపు చూసినా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు నుంచి ఇటు ఒంగోలు మధ్యలో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో కావలి ఉంటుంది. కావలి జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు కందుకూరుకు కూడా ఉపయోగపడుతుంది. కందుకూరు ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ వచ్చినా రేపు బీపీసీఎల్, ఇండో సోలార్ అన్ని కంపెనీలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీలకి ఇండస్ట్రీస్ మొత్తం కందుకూరుకి వెళ్ళిపోయి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని అవశేషాలు మొత్తం కావలిలో మిగిలే పరిస్థితి వస్తుంది. వీటన్నిటికి కూడా అధిగమించేందుకు కావలి జిల్లా చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెన్నాకి ఇటువైపున కావలి, అటువైపున నెల్లూరు జిల్లా ఉంటే మన ఉమ్మడి గుంటూరు, విజయవాడ జిల్లాలుగా అభివృద్ధి చెందేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. రాజకీయ పరంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటే రాజకీయ పరంగా కూడా మినిస్టర్లు అట్లాంటివన్నీ కూడా నెల్లూరుకి పెన్నా వైపుల అవతల వైపుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇటువైపున ఎప్పుడు వెనకబడి ఉంటుంది. ఈ జిల్లా కేంద్రం చేసినప్పుడు కంపల్సరిగా రాజకీయ ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉంటుంది. కావలి చాలా సంవత్సరాలుగా జిల్లాగా చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఒక బైఫర్కేషన్లో గూడూరు వెళ్ళిపోవడం వల్ల కృష్ణపట్నం పోర్ట్ వెళ్తూ ఉంది. అట్లనే కందుకూరు అనేది ప్రకాశం జిల్లాలో కడవడం వల్ల కావలి, నెల్లూరు జిల్లా అనేది కంప్లీట్గా ఏమి లేకుండా ఉండిపోతూ ఉంది, బూడిద మిగులుతూ ఉంది. ఇటువంటి క్రమంలో భవిష్యత్తు తరాలు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో కావలి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావలిని జిల్లాగా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అనుకూలతలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ప్రధానంగా సుదీర్ఘ తీరం అనేటువంటి తీర ప్రాంతం ఉంది. రెండోది నేషనల్ హైవే ఉంది, రైల్వే మార్గం ఉంది. అట్లనే ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా కేంద్రంగా ఉంది. అట్లనే వస్త్ర వ్యాపార రంగంలో మినీ ముంబైగా ఉంది. అట్లనే అనేక రకాలైనటువంటి చరిత్ర కూడా ఇక్కడ ఉంది. అందుకని కావలిని సపరేట్గా జిల్లాగా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అధికారులు పరిశీలించినా, మిగతా వాళ్ళు పరిశీలించినా కావలిని జిల్లా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు కూడా దీనికి ఉన్నాయి. కాబట్టి అధికారులు, మిగతా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఆలోచించి ఈ డిమాండ్ను ముందుకు తీసుకెళ్లి ఒక భవిష్యత్తు తరాలకి ఒక మేలు చేసే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కావలి అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న ప్రాంతం. అంతేకాకుండా ఎంతోమంది విద్యావేత్తలకు, మేధావులకు పుట్టిన ఊరు. దగదర్తి విమానాశ్రయం కానీ, రామాయపట్నం పోర్టు కానీ, జువ్వలతిన్నె హార్బర్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో పనులతో ముందుకు దూసుకువెళ్తున్నాయి. ఇదే నేపథ్యంలో పొట్టి శ్రీరాములు పురిటిగడ్డైన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఎంతో ముందుకు వచ్చిన పొట్టి శ్రీరాములు గారి పురిటిగడ్డైన ఈ కావలి ప్రాంతం ఒక జిల్లాగా రూపొందితే ఇక్కడ ఉన్న అనేక వసతులు మరింత పురోగభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా విద్యాపరంగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క కళ యూనివర్సిటీలు రావాలని, ఉద్యోగుల కళ ఉపాధి ఇండస్ట్రీస్ రావాలని, ఈ విధంగా ప్రతి ఒక్కటి నెరవేరాలి అంటే కావలి పట్టణం కానీ జిల్లాగా మారితే అన్ని విధాలుగా అభివృద్ధికి ముందుకు వచ్చే విధంగా ఉంటుంది. ఎంతోమంది
శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, పురిటిగడ్డైన పార్లమెంటు సభ్యులకు పురిటిగడ్డైన ఈ కావలి ప్రాంతం అనేది కావలి జిల్లాగా మారితే రాజకీయ పరంగా కానీ, విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి కావలి ప్రజలు ఇండియాలోనే ఒక మంచి స్థానంలో గుర్తించబడడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది SMK కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో SMK కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.